ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి రణరంగాన్ని తలపించాయి. మావోయిస్టులు ఏరువేతే లక్ష్యంగా భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో భారీ విజయం దక్కింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ఘటనలో ఏకంగా 12 మంది నక్సల్స్ మరణించారు. ఈ ఆపరేషన్లో మన దేశం 3 ధైర్యవంతులైన పోలీసులను కోల్పోయింది. మావోలను మట్టుబెట్టే క్రమంలో 3 జవాన్లు వీరమరణం పొందారు. ఆ ప్రాంతంలో భారీ మావోయిస్టులు మోహరించారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. పోలీసులను చూసిన వెంటనే మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన జవాన్లు ధీటుగా బదులిచ్చారు. గంటల తరబడి సాగిన ఈ భీకర పోరులో మావోయిస్టు దళం ఛిద్రమైంది. ఘటనా స్థలంలో ఇప్పటివరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో కీలక క్యాడర్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో మావోయిస్టులపై భద్రతా దళాలు సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇది ఒకటిగా చెప్పొచ్చు. ఈ విజయం సాధించిన భద్రతా దళాల్లో విషాదం నెలకొంది. మావోయిస్టుల బుల్లెట్లకు ఎదురెళ్లి పోరాడుతూ 3 పోలీసులు చనిపోయారు. దేశ రక్షణలో వీళ్ళు ప్రాణత్యాగం చేశారు. ఈ ఘటనలో ఇంకొక 2కి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఇంకా ఈ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. తప్పించుకున్న మిగిలిన మావోయిస్టుల కోసం అదనపు బలగాలను కూడా రంగంలోకి దించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే మావోయిస్టు పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది ప్రస్తుతం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి కల్లా దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో బలగాలు వేటను ముమ్మరం చేశాయి. ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్లగుట్ట ఇలాంటి పేర్లతో ఛత్తీస్గఢ్ అడవులు జల్లెడ పడుతున్నాయి. ఇటీవలి కాలంలో కీలక నేత హిడ్మా అల్లూరి జిల్లాలో ఎన్కౌంటర్లో చనిపోవటం ఆ పార్టీకి పెద్ద షాక్. బీజాపూర్ ఘటనతో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. మిగిలిన నక్సల్స్ జనజీవన స్రవంతిలోకి రావాలని పోలీసులు కోరుతున్నారు. వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు, అగ్రనేతల మరణాలతో మావోయిస్టు పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. लगातार प्रभावी अभियान संचालित की जा रही है. वर्ष 2024 और 25 में अब तक अलग अलग मुठभेड़ में 450 से अधिक माओवादी डेड बॉडी रिकवर की गई. इसी क्रम में आज दिनांक जिला बीजापुर एवं दंतेवाड़ा का सीमावर्ती इलाका पश्चिम बस्तर डिवीजन क्षेत्र में माओवादियों की उपस्थिति का सूचना का आधार पर दंतेवाड़ा डीआरजी, बीजापुर डीआरजी, एसटीएफ, सीआरपीएफ, कोबरा की संयुक्त टीम अभियान के लिए रवाना हुई. आज प्रातः 9 बजे से लेकर अनेक बार अभियान के दौरान माओवादी एवं सुरक्षा बल के बीच में मुठभेड़ हुई. मुठभेड़ के उपरांत इलाका का सर्चिंग के दौरान अब तक शाम की 5:30 बजे की परिस्थिति के अनुसार टोटल 12 माओवादी कैडर का डेड बॉडी मुठभेड़ सेल से बरामद हुई. मुठभेड़ सेल से SLR, इंसास 303 और अन्य आर्म्स एमुनिशन भी बरामद किया गया. इस मुठभेड़ में बहादुरी से लड़ते हुए हमारा डीआरजी बीजापुर के 3 जवान, जिसमें प्रधान आरक्षक मोनू वड्डे, आरक्षक दुकारू गोंडे, एक डीआरजी जवान रमेश सोडी, इस प्रकार हमारा 3 जो बहादुर जवान इस मुठभेड़ में बहुत बहादुरी से माओवादियों की हमला का सामने किया. लगातार आमने सामने का फायरिंग सुबह 9 बजे से लेकर लगातार अभी